అందరూ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో ఏ సమస్యలు లేవా? రెండే అతి ముఖ్యమైన సమస్యలా? ఎందుకంటే ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి ఈ రెండిటి గురించి తప్ప వేరే ఏం మాట్లాడతలేదు. వాళ్ళు రాజకీయం చేసినా అదే మాట్లాడుతున్నారు, మీటింగ్ పెట్టినా అదే మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టినా అదే మాట్లాడుతున్నారు. 2 విషయాలు. ఒకటి మెట్రో, 2 మూసీ నది. తెలంగాణ రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణల సమస్యలు లేవా? రైతుల సమస్యలు ఏముంది? లేకపోతే కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది వాళ్ళ సమస్యలు ఏమున్నాయి? లేకపోతే కరువు వస్తుంది దాని పరిస్థితి ఏంది? అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో? ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణను? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ప్రభుత్వం అంటే సమస్యలు ఎప్పుడు కొత్త కొత్త పుట్టుకుంటూ వస్తుంటాయి. ఒక మనిషికి ఎట్లా వస్తాయో సమస్యలు, సమాజంలో కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు అవి ప్రభుత్వం తప్ప ఎవరు పరిష్కరించలేరు. ఎవ్వరు ఎన్ని డబ్బుల్లోనే పరిష్కరించలేరు, ఎమ్మెల్యేలు పరిష్కరించలేరు, ఎవరు పరిష్కరించలేరు. గవర్నమెంటే చర్చించి దానిపైన ఒక విధానం ప్రకటించి పరిష్కరించాలి. కానీ వీళ్ళు అవన్నీ వదిలేసినారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్నారా? లేకపోతే తెలంగాణలో సమస్యలే లేవు, ఈ రెండే ఇంపార్టెంట్, మూసి లేకపోతే మెట్రో, ఈ రెండు కూడా పనులే, అవసరమే. కానీ అది ఎంతవరకు అవసరం, ఎప్పుడు అవసరం, అవసరం, అత్యవసరం, అత్యంత అవసరం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు నీళ్ళు తాగాలి. ఈరోజు మొత్తం నీళ్ళు తాగకుండా రేపు మంచిగా కుక్కకోల తాగుదామంటే నడుస్తుందా? లేకపోతే రేపు ఎల్లుండి తినే బిర్యానీ కోసం ఈరోజుకి వెళ్ళి కడుపు ఎండ పెట్టుకుంటే నడుస్తుందా? ఈరోజు అన్నం తినాలి, సాయంత్రం మళ్ళీ అన్నం తినాలి, రేపు పొద్దుగాల టిఫిన్ చేయాలి, చాయ్ తాగాలి, అన్నీ ఉంటాయి. సమాజం నుంచి వచ్చే సమస్యలు అట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు రాబోయేది కరువు. మొత్తం ఆల్రెడీ చూస్తున్నాం కదా మనం. కరువు అంటే కరువులాగానే కనిపిస్తుంది, కళ్ళారా చూస్తున్నాం మనం. నీళ్లు లేవు, ప్రాజెక్టులో నీళ్లు లేవు, సాగునీళ్ళు దిక్కు లేదు, వరినారు పోసుకొని కూర్చున్నారు రైతులు. అసలు తాగునీళ్ళకి ఇబ్బంది అవుతుందంట ముందు. ఎందుకంటే ఇక వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు ఇప్పటికే మొన్న ఎండాకాలానికి లోపలికి పోయినాయి. ఇక నెక్స్ట్ మనకి ఈ వానకాలంలోనే వానలు పడకపోతే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఇది ఎల్నినో సమస్య, అసలు దేశమంతా ఉంటుందంట ప్రాబ్లం, మనం ఒక్కరికి తెలంగాణకు కాదు. కానీ సమస్య అయితే మన సమస్యనే కదా. ఇప్పుడు దేశమంతా నీళ్ళు తాగుతలేరు కాబట్టి మనం కూడా నీళ్ళు తాగకుండా ఉందామంటే నడుస్తుందా? నీళ్ళు తాగాల్సిందే, పంటలు వేయాల్సిందే. ఇండస్ట్రీస్ ఎట్లా నడుస్తాయి నీళ్ళు లేకపోతే? ఇండస్ట్రీస్ కూడా ఆగిపోతాయి, ఉద్యోగాలు పోతాయి. చాలా మొత్తం నీళ్ళ చుట్టే ఉంటుంది, జీవితం అంతా నీళ్ళే. నీళ్ళు లేకపోతే ఏ పనులు కావు. ఇప్పుడు ఆ సమస్య మీద రివ్యూ చేసిందా గవర్నమెంట్? అసలు ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలి? నీళ్ళు మరి ఏమన్నా ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయించలేకపోతే, ఆ మేడిగడ్డ రిపేర్ చేయకపోయినా కనీసం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపులు వేసి స్టార్ట్ చేసి అన్నారం నుంచి సుందీల తీసుకుపోయి మొత్తం ఎస్ఆర్ఎస్పి కొట్టి మొత్తం నింపే ప్రయత్నం ఏమైనా ఉందా గవర్నమెంట్లో? ఇప్పుడు కూడా 4000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయంట. అంటే ఒక మోటార్ వేస్తే 3 రోజుల్లో 1 టీఎంసీ నీళ్ళు వస్తాయంట. కనీసం ఉన్న నీళ్ళు పోతున్నట్టు పంపేసి కొడితే కనీసం 1-2 నెలల్లో మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి, కొంత చెరువులు నిండుతాయి, ఇవో రిజర్వాయర్లు ఏదో ఒకటి చేస్తాం కదా. ఉన్న రిజర్వాయర్లు నింపడమో ఏదో ఒకటి చేసి పెట్టుకుంటాం. దేవుడు కనుకరించి గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు అది వేరే విషయం. మళ్ళీ సిచ్యువేషన్ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఎంత డబ్బులు సంపాదించినా నాకు అప్పు ఉంటుంది. ఇది కూడా అట్లే ఉంటుంది. నీళ్ళు వస్తావో రావో తెలియదు, కానీ కరువు వస్తే మాత్రం అందరికీ ఇబ్బంది అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వస్తుంది. దాని గురించి చర్చ చేయరు. అది కాదా సమస్య? రైతుల సమస్య కాదా అది? లేకపోతే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, స్కూల్ లేనిది, పిల్లలు ఏంది, డ్రెస్సులు ఏంది, ఇప్పటిదాకా స్కూల్ పిల్లలకు డ్రెస్సులు ఇవ్వలేదు, ఇంకా బుక్స్ ఇవ్వలేదు. ఇంకా అసలు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? అసలు స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరున్నారు, ఎవరు లేరు, ఏమున్నారు, ఆ ప్రైవేట్ స్కూల్స్ ఏంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఫీజులు ఏంది, కథ ఎవడన్నా మాట్లాడిండా? ఎవరు మాట్లాడలే. ఒడ్లు కొనరు అంటున్నాడు. ఒడ్లు కొనరని ముందే చెప్పేస్తున్నారు. అవి పండగ కానీ వచ్చే సీజన్ ఒడ్లు కొనమని ముందే చెప్పేసిండ్రు. మరి కొనపోతే ఎట్లా చేయాలా, ఏం కదా? వాళ్ళకి ఆల్టర్నేటివ్ పంటలు ఏమున్నాయి, వేస్తారా వెయ్యరా రైతులు? ఢిల్లీకి పోయింది. ఇప్పుడు ఢిల్లీకి పోయి మన ఒడ్లు కొనుగోలు ఎందుకు చేయాలని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్న కలిసిండా? కరువు వస్తుందంట, మరి దానికి సంబంధించి రిలేటెడ్ మినిస్టర్ ఉన్న కలిసిండా? మరి ఉద్యోగులు ఏంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, అప్పులేంది, సప్పులేంది, మరి దాని గురించి ఏమైనా కలిసిండా? కలవలే. ఇవేం చేయలే. ఈ రెండే అత్యవసర పనులు ఎందుకు అంటే ఇవన్నీ పరిష్కరిస్తే నిజంగా ఎవరికి ఏం పైసలు రావు. కరువు నివారణ చర్యలు తీసుకుంటే ఎవరికి పైసలు వస్తాయి? ఎవరికి పైసలు రావు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఎవరికి పైసలు వస్తాయి? ఉద్యోగులకు వస్తాయి. వీళ్ళకి ఏమొస్తాయి? రాజకీయ నాయకులకు ఎందుకు వస్తాయి? ఎవరికి వస్తాయి? ఏ బీజేపీ ఆయనకు రావు, ఏ బీఆర్ఎస్ ఆయనకు రావు, ఏ కాంగ్రెస్ ఆయనకు రావు. ఢిల్లీ దాకా పోయినాయన వారం 10 రోజులకి వెళ్ళి ఇదే మాట్లాడుకుంటా, వేరే సబ్జెక్టే లేదంటూ, వేరే సమస్యలే లేవు, జనాలకు అందరికీ పరిపూర్ణంగా ఇచ్చేసినాం, అంత సంపూర్ణంగా ఉన్నారు, కడుపు నిండా ఉన్నారు, ఇంకా మనం ఇప్పుడు అంతే కదా. ఫస్ట్ కడుపుకు అన్నం కావాలి, తర్వాత నీవు గూడు కట్టుకోవాలి. కడుపుకు అన్నం పెట్టకుండా నేను పెద్ద బంగ్లా కడతా అంటే అవుతుందా? అది ఎలుకల పడే పని అవుతుంది. రేవంత్ రెడ్డికి అదే పని చేస్తున్నాను. ఎందుకు మరి? మెట్రోలో డబ్బులు వస్తాయి, లేకపోతే
మూసిలో డబ్బులు వస్తాయి. బయట చెప్తున్న మాట ఇదే కదా, బయట బయట మాట్లాడుకుంటున్నారు ఇవే కదా అందరు ఓపెన్గా. మూసీలు అయితే ఒకటేసారి 1,50,000 కోట్లు, దానిలో ఒక 20,000 కోట్లు దొబ్బేయనికి అని చెప్పేసి డైరెక్ట్ ఆరోపణలు చేసారు ప్రతిపక్ష వాళ్ళు. ఒక మూసి పోతే ఇప్పుడు మెట్రో, అసలు రాయదుర్గం మెట్రో ఎందుకు క్యాన్సిల్ చేసినో తెలియదు. జనాలు లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో ఇస్తా అంటాడు. ఆడ జనాలే లేరు, ఎవరు తిరిగితో లేడు. జనవాసాలు ఉన్న దగ్గర బస్సు తిరిగితే జనం ఎక్కుతారు, బస్సు అయినా ట్రైన్ అయినా ఏదైనా ఒకటే. కానీ జనం వెళ్ళిన దగ్గర పెడితే అంటే ప్రియారిటీ, గవర్నమెంట్కి ప్రియారిటీ ఏముంది దీనిలో? ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, దీనికి ఎవరు మేధావులు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ సలహాదారులు చెప్పాల్సిన అవసరం లేదు. ఓపెన్గా కనిపిస్తుంది కదా వీళ్ళ ప్రియారిటీ. గవర్నమెంట్ ప్రియారిటీ మూసి మెట్రో మాత్రమే ఎందుకు అయినాయి? అసలు సమస్యలు, ఇప్పటికిప్పుడు పరిశీలించాల్సిన సమస్యలు, ఇప్పటికిప్పుడు జనాల అవస్థలు ఎవరు తీర్చాలి? మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అమలు చేసే దిక్కు లేదు. గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది, ఏం చేయాలి మరి? అసలు రైతు బీమా కూడా రద్దు చేసిరట, చనిపోతే రైతులకు వస్తలేదు. మొన్న ఎన్నో ఆదిలాబాద్లో ఓ రైతు చనిపోతే బీమా లేదంట ఆయనకి. మరి ఆ సమస్య గురించి ఎవరు పట్టించుకుంటారు? అసలు ప్రభుత్వానికి ఎక్కడ పట్టింపు అనిపిస్తుంది? అసలు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు వచ్చిందా? 2.5 years ఎవరికైనా సరే, ఒక మనిషికి ఓ జాబ్ చేస్తే ఒక 5 నెలలకో 6 నెలలకో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓ పిల్లాడు స్కూల్కి పోతే ఒక 1 year తర్వాత మనం పోద్దన్నా సరే పోతారు స్కూల్కి బ్యాగ్ వేసుకొని. 2.5 years గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అసలు వాటిని పరిష్కరించకుండా, అసలు జనాలు అంటే తెలంగాణ జనాలు లేరా? జనాలకు సంబంధం లేకుండా గవర్నమెంట్ ఉందా? ఈ డబ్బులు వచ్చే రెండింటి మీదే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసిండ్రు? ఇవన్నీ డబ్బులు లేదు, జనాలు ఎవరు ఇయ్యరు, రైతులు ఇయ్యరు, లేకపోతే మహిళలు ఇయ్యరు, లేకపోతే విద్యార్థులు ఇయ్యరు, నిరుద్యోగులు ఇయ్యరు, ఎవరు ఇయ్యరని చెప్పి ఇవన్నీ మూలకు పడేసిండ్రా? డబ్బులు వచ్చే 2 సమస్యలు ఇంపార్టెంట్ ఎందుకని? అది జనం డబ్బులు పెట్టుకొని పోయి ఢిల్లీకి, ఇక్కడ నుంచి మన డబ్బులు పెట్టుకొని పోయి రోజులు ఆన్నే ఉండి మంచిగా హోటల్ భోజనాలు తినుకుంటా, మంచిగా ఢిల్లీలో ఎంజాయ్ చేసుకుంటా, మన డబ్బులు పెట్టుకొని పోయి వాళ్ళ పనులు అయ్యే ప్రోగ్రామ్స్ మాట్లాడుకుంటున్నారా? వాళ్ళ డబ్బులు వచ్చే పనులు ఏమున్నాయి అవే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారా? ఢిల్లీకి పోయినా తను ఎందుకు గెలవలేదు మరి? అసలు కలిసి కనీసం యూరియా లేదు, ఇప్పుడు యూరియా లేదు, చచ్చిపోతున్నారు రైతులు యూరియా లేక. ఎకరాకు 2 బస్తాలు కూడా లేదంట. నేను పెళ్ళికి పోతే ఊరోళ్ళు రైతులు వస్తే మాట్లాడిన వాళ్ళతోనా, మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు అసలు యూరియా ఎక్కడ సార్, యూరియా లేదు, ఏం లేదు, అసలు నీళ్ళు ఉండి వరేసుకుంటే కూడా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి యూరియా మీద రివ్యూ చేసినరా? పోనీ ఢిల్లీలో యూరియా ఎవరిస్తారు? ఆ మినిస్టర్ని కలిసినరా ఎవరన్నా? ఇంతే, ఏది లేదు. జనాలకు పనికొచ్చేది, తెలంగాణ ప్రజలకు పనికొచ్చేది, జనాల సమస్యలు పరిష్కరించేది, జనాల సమస్యల నుంచి బయటపడగొట్టేది ఏ సమస్య మీద వీళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు. ఓన్లీ మెట్రో, మూసి డబ్బులు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా దేనికి డబ్బులు లేవంటారు, దానికి మాత్రం డబ్బులు వస్తాయి. ఎక్కడికి వస్తాయి చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. 4.5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, దేనికి పైసలు లేవు, కోస్తే రూపాయి రాదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, లేకపోతే వాళ్ళకి పెన్షన్కి పైసలు లేవు, తర్వాత పెన్షన్ 4,000కి డబ్బులు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే డబ్బులు ఇవ్వాల్సి, జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, అవి మూలకు పడేసిండ్రు. ఆ ఉద్యోగాలు భర్తీలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, మినిమం ఫీజు రియంబర్స్మెంట్. పిల్లలు చచ్చిపోతారు. అసలు ఏ కాలేజీలు ఎందుకంటారు? కాలేజీలో డబ్బులు కావాలి, వాళ్ళకి కాలేజీలో డబ్బులే కావాలి, కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే ఏంటరా? ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే జనాలు ఎట్లా చేయని కావాలి? ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే వాళ్ళు మొత్తం ఫీజు కట్టాల్సిందే కదా, ఎటు తీసుకొచ్చి కట్టాలి? ఇట్లా ఎన్ని కథలు ఉన్నాయి తెలంగాణలో. ఇవన్నీ వదిలేసి నవ్వుతారే అనుకని చెప్తే. ఇంట్లో సమస్యలు ఉన్నాయి భయ్, ఒక ఇల్లు ఉంది, ఇంట్లో పిలాంది స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే ఇంట్లో బియ్యం సంచి అయిపోయింది, లేకపోతే గ్యాస్ సిలిండర్ అయిపోయింది, కరెంట్ బిల్లు కడతలేడు. కానీ తండ్రి పోయి మంచిగా లాల్చి పైదామా తెచ్చుకుంటే ఒక 5,000 పెట్టి ఏమంటారు దాన్ని, బాధ్యత అయితే ఏమంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజా సమస్యలు లేకపోతే ఎవరికి లాభం లేని జనాలకు తప్ప మిగతా రాజకీయ నాయకులకు లేకపోతే వీళ్ళకు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు లాభం లేని పనులు చేయకుండా మూసీ మెట్రోని ఎందుకు ప్రభుత్వానికి క్రియేట్ అయింది? ఈ రెండింటి మీదనే వారం 10 రోజుల నుంచి తిప్పుతా ఉన్నారు. ఢిల్లీకి పోయి వచ్చిండ్రు. ఏం జరుగుతుంది అసలు గవర్నమెంట్లో? ప్లీజ్ సబ్స్క్రైబ్.